సార్ ఇక్కడ నుంచి అక్కడ వరకు ఏమైనా స్టాల్స్ పెట్టుకోవచ్చా మనం? ఇక్కడ నుంచి అక్కడ వరకు ఏమైనా స్టాల్ పెట్టుకోవచ్చా? బిస్కెట్లు అమ్మడం లేకపోతే ఐస్ క్రీమ్లు అమ్మడం లేదు కదా? థ్యాంక్ యూ సార్. ఇక్కడ ఇంతకుముందు ఐస్ క్రీమ్ అంతా బంద్ చేయించిన, అందుకే మళ్ళీ ఒకసారి అడుగుతున్నా. ధన్యవాదాలు. జై శ్రీరామ్ జీ బాయ్. ఇప్పటివరకు ఇక్కడ అన్న మీ బృందానికి అంతా థ్యాంక్స్ అన్న. ఇక్కడ మీరు ప్రసాదం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. జై మాతాజీ. చెప్పిండు మనం బయటకు వెళ్తాము. అదే అదే एक घंटा लगेगा इस मंदिर में। जय श्री राम. कलर फोटो साहब इंचार्ज మీరే నా క్లీనింగ్ ఎవరు మరి చెప్పండి ఎవరో ఇన్ఛార్జ్ చెప్పండి మొత్తం క్లీన్ చేయమని చెప్పండి చేస్తాం ఒక్కరితో కాదప్ప అందరూ పెట్టండి ఏరి ముందు అర్ధగంట అయిపోయింది ఆడ ఎట్లున్నా కష్టం అట్లనే ఉంది ఓటు తీయాలి అది ఒకసారి ఇన్ఛార్జ్ నంబర్
ఎంతసేపు అయిందన్న లైన్లో ఉండబట్టి? 9:30 2 అవుతుంది. 9:30 నుంచి. ఓకే, ఇది ఫ్రీ దర్శనమా? పాస్ దర్శనం. పాస్ దర్శనమే. ఇక్కడ మీకు అన్ని వసతులు కనిపిస్తున్నాయా? అంటే వచ్చిన భక్తులకి వాటర్ ప్యాకెట్స్ ఇస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ అన్న. ఎంతసేపు అవుతుంది మీరు లైన్లో ఉండబట్టి? 10 o'clock వచ్చినామన్నా మేము. 10 o'clock. పాస్ ఉంది 10 o'clock. ఇది పాస్ లైన్ మొత్తం. ఓకే, అయినా కూడా మనకి ఇంకా దర్శనం అవ్వట్లేదు. అయితే దర్శనం ఎందుకు లేట్ ఎందుకు అవుతుంది? డోంట్ నో మేనేజ్మెంట్. విఐపి కల్చర్ ఈ విఐపి కల్చర్ వల్లనే దేవస్థానాలు అన్ని కూడా డౌట్ అన్న. దెబ్బతింటున్నాయి. మేము ఓటిస్తాం, వాళ్ళకి ఎందుకు స్పెషల్ ఎంట్రీ మాకు అర్థమైంది. సూపర్ క్వశ్చన్. ఎండ ఉండే తెలుసా, కింద ఏం మ్యాట్ లేదు, ఏం లేదు, కాలినే మొత్తం. అవును, చాలా ప్రాబ్లం అవుతుంది. కొంచెం మేనేజ్మెంట్ కొంచెం చేస్తే బాగుంటుంది. ఇక్కడ ఏర్పాట్లు అన్ని బాగున్నాయా? భక్తుల కోసం ఏర్పాట్లు ఏం కనిపించలేదు. భక్తుల కోసం నీళ్ళు ఫెసిలిటీస్, క్లీనింగ్ బాగున్నాయి. బాగుందా? క్లీనింగ్. ఓకే, ధన్యవాదాలు. ఎంతసేపు అని చూడరా లైన్లో? 3 గంటలు అయిందా? 3 గంటల నుంచి మీరు ఎంత దూరం కదిలేరు? అంటే ఒక 1 కిలోమీటర్ 500 మీటర్స్లో 1 మీటర్ కదిలేరా 3 అవర్స్లో? 10 మీటర్స్. ఓకే, అయితే దీన్ని బట్టి అక్కడ విఐపీస్ అనేది చాలా పెద్ద, అంటే టెంపుల్కి వచ్చే వాళ్ళు ఎక్కువైపోయి మనకి ఇంత లేట్ అవుతుంది. విఐపీ అనేది తీసేస్తే అందరూ సాధారణంగా వాళ్ళు ఏమన్నా కొమ్ములు ఉన్నాయి వాళ్ళకి లోగా? మరి ఎందుకు వాళ్ళు భక్తులు కారా? వాళ్ళు కూడా హిందువులే కదా. ఆ ఫెసిలిటీస్ తీసుకురావాలంటే మనం నెక్స్ట్ టైం కూడా ఒకసారి ప్రశ్నించాలి అందరినీ. థ్యాంక్ యూ అన్న. ఎంతసేపు అయిందన్న లైన్లో ఉండబట్టి? నాకు తెలుగు రాదు. 3 घंटे 3 घंटे हुआ. ओके, अभी टोकन लिए आप? कितना टोकन कितने का? स्पेशल पास कितना? पास है खाली. ओके, దర్శనం బాగుంది. ఇంకా దానికన్నా भाई फ्री में लगाया आइसक्रीम यहाँ पे, फिर ऐसा कैसे लगा दिया विदाउट परमिशन? यहाँ पे क्या, यहाँ पे फ्री देने वाला लगाना है ना? हर साल लगाते हैं. कौन है दुकानदार वाला? नंबर बोलिए उनका. हाँ बोलिए, नंबर बोलिए. अभी आप यहाँ पे काम कर रहे हैं ना? नंबर बोलो. बेचना बंद करो. नंबर नहीं. अरे नहीं जी भाई, यहाँ पे फ्री दर्शन के लिए आने वालों को कुछ फ्री में लगाना है, नहीं तो नहीं लगाना है. पैसों के लिए धंधा नहीं करना. हाँ नंबर बोलो, नहीं तो बंद करो यहाँ से. नक्को लगाओ जी भाई, कौन लगाओ बोल रहे हैं आपको? हम बोले क्या? हम लोग दर्शन को आ रहे हैं, यहाँ पे आइसक्रीम लगाओ बोल के बोले हम लोग? भाई साहब ఫ్రీ ఇస్తారు, తీసుకోండి. అన్ని ఈ నుంచి 8 వరకు అన్ని ఫ్రీ తీసుకోండి.
తీసుకోండి ఈ నుంచి ఆడి వరకు అన్ని ఫ్రీ తీసుకో फ्री है ना अभी फ्री होना है होना आप कौन है आइसक्रीम नंबर बोलो आपका गिलास बोलो 777 बोलो जी नंबर आपका आपका नंबर बोलने में क्या हो रहा है हाँ? फोन मारो मेरे को फोन आता कहीं परेशान हो रहे आप बोलो नंबर बोलो आपका बोलने नहीं आता मेरे को मेरा नंबर मारो हो रहा हूँ अभी रेवंत रेड्डी से बात कर दूँ ఎక్స్క్యూజ్ మీ అండి ఇప్పుడు ఆన్ డ్యూటీలో ఉండరా మీరు ఓకే ఇక్కడ నుంచి అక్కడ వరకు మేము ఏమన్నా దందా చేసుకోవచ్చా ఏం లేదా మరి దందా తీపియండి ఈ దందా తీపియండి లేకపోతే మీ ఏసీపీ ఎవరైనా ఉంటే వాళ్ళ నెంబర్ చెప్పండి ఓకే ఈ సెక్షన్లో ఎవరు ఉంటారు వాళ్ళ నెంబర్ చెప్పండి నెంబర్ చెప్పండి మీరు కాదా అంటే ఇక్కడనే ఉన్నారు కదా చెప్పండి कितने खाते 2 खाते 4 खाते खाओ अरे नहीं जी यहाँ पे धंधा नहीं करना फ्री में लगाओ अच्छा यहाँ पे दर्शन हो रहा है अम्मावारी का हाँ फ्री में लगाओ नहीं तो निकाल दो 10 साल से लगा रहा हूँ किसको लगा रहे पैसे कमाने के लिए लगा रहे नहीं लगाना भाई अच्छा नहीं लगाते नहीं लगाना मैं बात करूँ ना చూడండి ఇక్కడ మనకు అంటే ఈ నుంచి ఆడి వరకు ఎట్లాంటి స్టాల్ పెట్టుకోవడానికి అవకాశం లేదు ఈరోజు ఇక్కడ ఈ స్టాల్ పెట్టుకుంటే ఈ స్టాల్ విషయంలో మాట్లాడితే మటుకు మనము దీనికోసమే మనం లైవ్ తీస్తున్నాము ఈ లైవ్ని అందరూ టెలికాస్ట్ చేస్తూ ముందర తీసుకెళ్ళండి ఓకే ఇప్పటివరకు అయితే మనం చేసిన పనికి క్లోజ్ చేయడం జరిగింది థ్యాంక్ యూ వెరీ మచ్ హిందూ బంధువులారా మనం అనుకున్నది సాధిస్తాము ఎప్పటికైనా ప్రశ్నించడం మొదలెడదాం ప్రశ్నిస్తేనే మనం సక్సెస్ అవుతాం లేకపోతే మనల్ని తొక్కబడతారు ఓకే తమ్ముళ్ళు చిన్నలు వెరీ గుడ్ సేవ చేస్తున్నందుకు ధన్యవాదాలు ఒకసారి జై శ్రీరామ్ చెప్పండి జై శ్రీరామ్ వెరీ గుడ్ సేవ కాబట్టి మేము వాళ్ళకు విరాళం ఇవ్వాలనుకోవడం లేదు ఆంజనేయ స్వామి టెంపుల్ నుంచి రండి ఇస్తాం దత్తాత్రేయ స్వామి టెంపుల్ నుంచి రండి ఇస్తాం అంతేగాని మీరు సాయిబాబా గుళ్ళో అన్నదానం చేస్తామంటే మేము ఎందుకు ఇస్తాం ఒక ముస్లిం పక్కీర్కి మాకేమైనా ఇస్తున్నారా వాళ్ళు గురు పౌర్ణమికి సాయిబాబాకి ఏంటి ఏ సంబంధము మన హిందువుల్ని కొలిచినాడా మన హిందూ అని చెప్పొద్దు ఎవరైనా ముస్లిం పకీర్ ఆయన హిందూ ఎట్లా అవుతాడు పకీరు హిందూ ఎట్లా అవుతాడయ్యా శివుని కొలిసినాడా ఎక్కడ కొలిసినాడు ఎక్కడ కొలిసినాడయ్యా చూపించు ఎట్లా ఎక్కడ కొలిసినాడు చూపి ఏ చరిత్ర ఉంది చరిత్ర ఏముంది శివుని భక్తుడు అదే ఎక్కడుంది స్వామి ఎక్కడుంది ఆయన శివుడు భక్తుడని శివుని భక్తుడు ఇది ఇంకోసారి ఇంకెక్కడా చెప్పు మాకు అర్థమైందా నువ్వు వీలైతే నిజం తెలుసుకొని హిందుత్వంలోకి వచ్చి హిందూ దేవుళ్ళు ఎవరు హిందూ గురువులు ఎవరు ఇది తెలుసుకొని నువ్వు బ్రతుకు అంతేగాని నువ్వు సాయిబాబా గుళ్ళు అన్నదానం చేస్తాను ఆయన శివుడిని కొలిసినాడు ఆయన హిందువు అంటే కుదరదు ఇండ్లకు కూడా రానియం మేము సాయి భక్తుల్ని అర్థమైందా భగవంతుడి లీలే తెలుసుకోండి అంతే శివుడు భక్తుడు కాదు అని చెప్తున్నాం కదా ఆయన ముస్లిం పక్కన ఆయన వేషధారణ ఎట్లుంటది ఆయన వేషధారణ ఎట్లుంటది అడ్డబొట్ట నిలువు బొట్ట కాదు వేషధారణ ఎట్లుంటది వారే ఆయన ఏ వస్త్రధారణ కట్టుకున్నాడు ఇండ్ల నుంచి అడుక్కుంటూ నెమలికలు ఇట్లా కొట్టుకుంటూ అడుక్కుంటూ పోతారు కదా పంచ కట్టుకొని అది ఆ పక్కీరు మరి ముస్లిం ఆయన హిందూ ఎట్లయినాడు ఆయన ఏం చెప్పినాడు అల్లానే దేవుడు అల్లానే మేలు చేస్తాండి అల్లానే నమ్మండి ఇదే కదా ఆయన చెప్పి చచ్చిపోయిండు మరి ఎట్లా హిందూ అయినాడు ఆయన సరే మీరు నమ్మితే మీరు నమ్మండి మాకు సంబంధం లేదు మారితే మారండి లేకపోతే మీ దరిద్రాన్ని మీరు కొని తెచ్చుకోండి అంతేగాని హిందువుల ఇండ్లలోకి వచ్చి 2 జెండాలు ఉన్నాయి చూడండి హిందువుల ఇండ్లలోకి వచ్చి మాత్రం సాయిబాబాకి అన్నదానం చేస్తున్నాము గుళ్ళో భజన కార్యక్రమాలు చేస్తున్నాము అని అంటే ఒక్క నయా పైసా అయ్యాం అదేందా వెళ్ళండి